హాయ్ చందన. హాయ్ దీపక్. ఇవాళ నా దగ్గర ఒక చిన్న టాపిక్ ఉంది. ఓకే దీపక్. దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఓకే దీపక్. ఏంటంటే 10th క్లాస్ అండ్ ఇంటర్ ఎగ్జామ్స్ అయిపోయినాయి కదా రీసెంట్గా. అవునవును. కొంతమంది పిల్లలు చదువుకోవటం ఇంట్రెస్ట్ లేక, కొంతమంది ఏం చేస్తారంటే ఫ్యామిలీకి సపోర్ట్ ఉండాలి, నాకు ఇంకా చాలు చదివింది అవునవును అని ఆలోచిస్తూ ఉంటారు. అవును. షార్ట్ టర్మ్ కోర్సులు తీసుకొని నేను ట్రైనింగ్ తీసుకొని జాబ్ జాయిన్ అయిపోదాం అని కొంతమంది అనుకుంటారు. ఎస్ ఎస్ ఎగ్జాక్ట్లీ. అలాంటి వాటికి కోర్సెస్, షార్ట్ టర్మ్ కోర్సెస్ కానీ పీరియడ్స్ కానీ ఇంత టైం పీరియడ్ ఉంటుంది, అలాగేమైనా మీకు ఐడియా ఉందా? మీరేమైనా? ఓకే దీపక్, మంచిది. ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో పిల్లలు 10th ఆర్ ఇంటర్ 10వ తరగతి ఇయర్ ఇంటర్మీడియట్ అయిపోగానే అంటే ఇంకా పై చదువులోకి వెళ్ళలేక, వాళ్ళ ఇంటి పరిస్థితులు బాగాలేకనో, లేకుంటే ఆర్థిక పరిస్థితుల వల్లనో, ఫీజు కట్టలేని సిచ్యువేషన్లలోనో, ఇదంతా పక్కన పెడితే నేను తొందరగా, నాది ఇంటర్ అయిపోయింది, 10th అయిపోయింది, ఇంటర్ అయిపోయింది, తొందరగా నేను స్థిరపడాలి అని కంపారిజన్ ఉంటుంది పక్క వాళ్ళతోటో లేకుంటే వాళ్ళ ఫ్రెండ్స్తో. ఇప్పుడు 10th ఇంటర్ అయిపోయినా నేను పలానా గ్రూప్ తీసుకుంటా, పలానా నేను ఇంజనీరింగ్ అవుతా, ఇక్కడ డాక్టర్ అనేది చాలా మందికి హోప్స్ సిచ్యువేషన్స్ ఉంటాయి. అంటే అది ఒక సినారియో వేరేది. ఇప్పుడు ఏంటంటే 10th అయిపోయింది, ఇంటర్ అయిపోయింది, కొందరు ఏంటంటే త్వరగా నేను లైఫ్లో సెట్ అవ్వాలి, అవును, నాకు మా ఇంటికి పరిస్థితులు ప్రభావమా, లేకుంటే ఆర్థిక పరిస్థితులు, లేకుంటే మా అమ్మ నాన్న, నాకు ఇంట్రెస్టే ఉంది వేరే స్టడీస్కి, కానీ మా అమ్మ నాన్న వాళ్ళు ఫీజు కట్టలేని పరిస్థితి, వాళ్ళకి నేను అండగా ఉండాలని చెప్పేసి కొందరు విద్యార్థులు ఏం చేస్తారంటే ఫ్యామిలీ కోసం రెస్పాన్సిబిలిటీ తీసుకున్నట్టు ఉంటారు. వాళ్ళ కోసం అని చెప్పేసి కొన్ని కోర్సులు ఉన్నాయి, కొన్ని కోర్సులు అయితే ఉన్నాయి. ఆ కోర్సులు అనేది మనం చెప్తాం. కోర్సులు బ్రీఫ్ చేయగలరా మీరు దాని గురించి? ఆ కోర్సులు అంటే మన కొన్ని కోర్సులు ఒక 3 to 4 కోర్సెస్ ఉన్నాయి. మన పాలిటెక్నిక్ తర్వాత, ఇంటర్ తర్వాత పాలిటెక్నిక్ అని. అయితే ఏంటంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏంటంటే ఒక 3-4 కోర్సెస్ ఉన్నాయి. 10th అయిపోయింది, ఇంటర్ అయిపోయింది, 10th అయిపోయిన వాళ్ళు పాలిటెక్నిక్ జాయిన్ అయితే అది ఒక డిగ్రీ అంటారు. అది ఒకటి ఉంటుంది. అగ్రికల్చర్ అనుకున్నాం, అగ్రికల్చర్ వ్యవసాయ రంగంలోకి గ్రామీణ ప్రాంతాలు చూసినాం అనుకో మనం. ఇప్పటికీ పల్లెటూళ్ళు పోతుంటే గ్రామీణ ప్రాంతాలు పచ్చగా అవి ఉంటాయి. కొందరికి ఏంటంటే ఆసక్తి ఉంటుంది, ఉన్న ఊళ్ళోనే నేను ఏదైనా ఒక చిన్న ఉద్యోగం చేసుకుంటూ మా పేరెంట్స్కి అండగా నిలబడాలి అనేది వాళ్ళకు ఒక కాన్సెప్ట్ ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఏంటంటే అగ్రికల్చర్ ఉంది. 10th ఇంటర్ తర్వాత అగ్రికల్చర్లో జాయిన్ అవ్వచ్చు. దాంట్లో కోర్సెస్ ఉంటాయి. పౌల్ట్రీ ఫార్మింగ్ అనేది, పౌల్ట్రీ ఫార్మింగ్ అంటే మీకు తెలుసు, బీకాంపింగ్ చేసేట్టు ఉంటుంది. దీంట్లో ఉద్యోగాలు 6 to 12 months ఉంటుంది ట్రైనింగ్ వాళ్ళకి, అంతే కోర్సెస్. ఇది విజన్ అనుకో, వాళ్ళు సొంతంగా ఇట్లా ఎట్లా బీకాంపింగ్ చేసి రైతులకు పంపిణీ చేయడం, ఇట్లాంటివి ఇట్లా వీళ్ళు అనేది ఒకటి బిజినెస్ అనేది ఇట్లా ఏర్పాటు చేసుకోవచ్చు. దీంతో పాటు బ్యూటీషియన్ ఉంటుంది, హెయిర్కి సంబంధించింది ఉంటుంది. బ్యూటీషియన్లో డిప్లొమా కోర్సెస్ ఉంటాయి. అంటే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో బ్యూటీషియన్ హెయిర్ స్టైల్ గురించి ఇప్పుడు చాలా ఖర్చు చేస్తూనే ఉన్నారు. మీకు తెలుసు, మనకు తెలుసు, బ్యూటీషియన్ అంటే కంపల్సరీ ఇది లేడీస్కి బాగుంటుంది, హెయిర్ సంబంధించింది అది అని. దాని తర్వాత ఇంకా హోటల్ మేనేజ్మెంట్, ఇది నెంబర్ 1 హోటల్ మేనేజ్మెంట్. కాకపోతే కొంచెం లాంగ్ పీరియడ్ అనుకుంటా, 2 to 3 years. లేదు, 2 yearsలో క్లోజ్ అయిపోతుంది కరెక్ట్గా. అక్కడ హోటల్ మేనేజ్మెంట్ నేర్చుకొని అక్కడ ఉన్న మెలకువలను నేర్చుకుంటే హ్యూజ్ ఉంటుంది. బట్ ఏంటంటే ఈ జాబ్లను మనం చిన్నకో చేయొచ్చు. దీంతోపాటు డెంటల్ మెకానిక్స్ అని ఉంటుంది ఒకటి కోర్సు. ఇదైతే 100% నాకైతే తెలుసు, ఎందుకంటే డెంటల్ డాక్టర్స్ BDS చేసిన వాళ్ళు ఉంటారు. వాళ్ళ కింద హెల్పింగ్ కోసం సహాయం చేయడానికి డెంటల్ మెకానిక్స్ అనే కోర్స్ ఉంది. ఇది ఒక 2 yearsలో కంప్లీట్ అయిపోతుంది. ఇలాంటి అనేది ఒక 3-4 కోర్సెస్ 10th తర్వాత కుటుంబాన్ని పరిస్థితులను బట్టి చూసుకొని తొందరగా స్థిరపడడం అనేది ఉంటుంది. ఇది ఏమనుకుంటారు ఊళ్ళో వాళ్ళైనా తెలిసిన వాళ్ళైనా, ఈ జాబ్ ఏంది ఇంత చిన్న జాబ్ చేస్తారు అది అంటారు. కానీ టెక్నాలజీ పరంగా అయితే అది బెస్ట్ ఉంటుంది. ఇంకొకటి దాంట్లో గిట్లా 5 అంకెలు సరిపడే శాలరీ గిట్లా దొరుకుతుంది. 5 అంకెలు అంటే 1 lakh వరకు శాలరీ సంపాదించుకునే అవకాశాలు గిట్లా ఉంటాయి. అంటే ఏదైనా కోర్స్ చేసుకొని మనం ఎక్స్పీరియన్స్ని బట్టే అంటారు మీరు? ఎక్స్పీరియన్స్ బట్టి. ఇప్పుడు ఈ కోర్సును మనం తక్కువ అంచనా వేయకూడదు, ఎందుకంటే ఇప్పుడు ఫ్యూచర్లో టెక్నాలజీ పెరుగుతూనే ఉంటుంది. మనం ప్రీవియస్గా చూసుకున్నా కానీ ఇప్పుడు చూసుకున్నా కానీ టెక్నాలజీ అనేది అప్డేట్ అవుతూనే ఉంది. కానీ తొందరగా స్థిరపడేమనుకున్న వాళ్ళకి ఈ బెస్ట్ కోర్సెస్ ఉన్నాయి. దీంతోపాటు ఇప్పుడు మన ఫ్యాషన్కి సంబంధించిన డిజైనింగ్ కానీ చిన్నటి, తర్వాత దీంతోపాటు కంప్యూటర్, MS ఆఫీస్, ప్రోగ్రామింగ్. ఇంటర్ తర్వాత
కంప్యూటర్ కోర్సెస్ ఉంటాయి చిన్న చిన్నవి, ఇప్పుడు సి ప్రోగ్రామింగ్ అని ఇవన్నీ ఉన్నాయి. చిన్న చిన్నవే ఇంటర్ తర్వాత చిన్న చిన్నగా ఏదన్నా ఒక ఆఫీస్లో పని చేసుకున్న ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్, ఇప్పుడు గవర్నమెంట్ జాబే అనుకో, ఇంటర్ తర్వాత మల్టీ టాస్కింగ్ సిస్టమ్ నేర్చుకుని మల్టీ టాస్కింగ్ టాప్గా చేసుకోవచ్చు. ఇట్లాంటి చిన్న చిన్నవి ఉంటూనే ఉంటాయి, ఇవన్నీ కల్పిస్తూనే ఉంటారు. మంచి కోర్సులే చెప్పారు మీరైతే, ఓకే, అందరికీ యూస్ఫుల్ అవుతాయి. ఓకే. ఇంకేమైనా చెప్దాం అనుకుంటున్నారా? ఇంకేముందంటే ఇప్పుడు మిడిల్ క్లాస్ అంటే మనం తెలిసిందే ఉంటుంది, తొందరగా స్థిరపడాలి. ప్రతి ఒక్కళ్ళకి ఇప్పుడు ప్రతి ఒక్క పిల్లలకి మా నాన్న మా అమ్మ కష్టపడిపోతున్నారు, మేము ఇంకా వాళ్ళని రెస్ట్ ఇవ్వాలి అని అనుకుంటున్నాను. రైట్. అంటే ఇప్పుడు మనం చూసుకున్నైతే నేను ఇప్పుడైతే టాప్ 5 చెప్పినో ఇవైతే బెస్ట్ ఉంటుంది, అంటే తొందరగా స్థిరపడే వాళ్ళకి. ఇది ఇంటి ఆర్థిక పరిస్థితులను బట్టి పేరెంట్స్కి సలహా ఇచ్చేదానికే తప్ప నేను హయ్యర్ స్టడీస్ చేయొద్దు అని చెప్పట్లేదు, ప్లస్ నేను చదవద్దానికి కూడా చెప్పట్లేదు. ఇప్పుడు ఉన్న వాళ్ళు కూడా అంతే ఆలోచిస్తున్నారు, ఎంత తొందరగా సెటిల్ అయిపోతే అంత మంచిది అని. ఓకే, హయ్యర్ స్టడీస్కి వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారులేండి, అమెరికా, లండన్, యుఎస్ ఇవి వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు. నేను అనేది అదే, ఇప్పుడు ఇంటి పరిస్థితులను చూసుకొని ఫీజు ఇంటి పరిస్థితులు ఫీజులు కట్టలేక ఆర్థిక ఇబ్బందుల వల్ల ఉంటే ఇవి బెస్ట్ కోర్సెస్. నేను సజెషన్ ఇచ్చిన అంతే, తీసుకో విద్యార్థుల ఇష్టం లేకుంటే. ఎందుకంటే టెన్త్ ఇంటర్ అయిపోయినాక నెంబర్ 1 కోర్సెస్ ఉంటాయి. ఇప్పుడు ఇంజనీరింగ్ వెళ్ళే వాళ్ళు ఉంటారు, మెడిసిన్ సైడ్ వెళ్ళే వాళ్ళు ఉంటారు, అంటే వాళ్ళ ఒపీనియన్, డిగ్రీ సైడ్ వాళ్ళ ఒపీనియన్ బట్టి ఉంటుంది. నేనేదైనా ఆర్థిక పరిస్థితులు అటు ఇటు ఉన్నా కానీ నేను తొందరగా స్థిరపడాలి అనుకునే వాళ్ళకి ద బెస్ట్ కోర్సెస్ అని చెప్తున్నది. అది ఇది టీచర్ జాబ్ ఇవేవో ఉంటాయి, ఇవి ఇంటర్ తర్వాత చేయొచ్చా? టీచర్ జాబ్ అనేది ఏంటంటే ఇంటర్ తర్వాత అంటే టీటీసీ అని ఉంటుంది, టీటీసీ దానికి అనేది క్వాలిఫై అవ్వాలి. టీటీసీ టెట్ అనే ఎగ్జామినేషన్ ఉంటుంది గవర్నమెంట్ జాబ్స్. ఇంటర్కి క్వాలిఫై అయ్యే ఏమైనా ఉన్నాయా, మీరేమైనా చెప్పగలరా? ఇంటర్ క్వాలిఫై అంటే ఏముండదు దీపక్. ఇప్పుడు ఏంటంటే ఇంటర్ తర్వాత అయితే టీటీసీ అనేది కోర్సు చేయాలి మనం. టీటీసీ కోర్సు చేయాలనుకుంటే మన ఎగ్జామ్స్ రాసి టీటీసీలో కోర్సు వెళ్ళి జాయిన్ అవ్వాలి. అది 2 to 3 years వరకు ఉంటుంది. ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు అవన్నీ? ఆన్లైన్ అంటే ఆన్లైన్ చేయొచ్చు, ఆఫ్లైన్కి ఇట్లా వెళ్ళొచ్చు, కానీ అది చదవాలి. ఇంటర్ తర్వాత మళ్ళీ చదవాలి. ఓకే, డిగ్రీ పీరియడ్ ఉంటుంది. డిగ్రీ ఇప్పుడు మనకి 3 years ఆల్మోస్ట్ ఇదంతే పీరియడ్ ఉంటుంది. దాని తర్వాత టెట్ అని ఉంటుంది, టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది ఉంటుంది. అది మన ప్రభుత్వాలు ఎప్పుడు రిలీజ్ చేస్తే అప్పుడు మనం టెట్ అనే ఎగ్జామ్ రాస్తే దాంట్లో క్వాలిఫై అయిన వాళ్ళకి నెక్స్ట్ డిఎస్ఏ కోసం ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఉంటుంది. ఇది అనేది సపరేట్, ఇది మొత్తం సపరేట్ బేసే. మనం చెప్పేది అంటే 10th తర్వాత ఇంటర్ తర్వాత అనే దాని గురించి డిస్కషన్. ఓకే, థ్యాంక్ యూ.